సంబంధ రక్త మాంసాలు ధరించుకొని జీవిస్తున్న మనందరికీ కూడా శరీరానికి ఏదైనా గాయమైతే మనం ఆ బాధను తట్టుకోలేం. శరీరంలో ఏ అవయవానికి గాయమైనా ఆ బాధను మనం తట్టుకోలేక చాలా బాధగా ఉందని చెప్తూ ఉంటాం. శరీరం లోపల మనకి కనిపించినటువంటి అవయవాల్లో ఏ లోపం ఉన్నప్పటికీ కూడా ఏదన్నా నొప్పి కలిగితే ఆ బాధను మనం తట్టుకోలేం. ఉదాహరణకి మనం చూస్తూనే ఉంటాం, కొంతమంది చెవిపోటుతో బాధపడుతూ ఉంటారు. ఆ చెవిపోటుతో బాధపడే వాళ్ళు చెప్తారు, ఇంత బాధ ఇంకేది ఉండదని చెప్తారు. అంటే ఇంత బాధ ఇంకా దేనికి ఉండదేమో అని చెప్తారు. పంటి సమస్యతో బాధపడుతూ ఉంటారు కొంతమంది. పుచ్చిన పళ్ళు కానీ లేకపోతే పంటి సమస్యతో బాధపడేవాళ్ళు చల్లటి నీళ్లు తాగినా లేకపోతే ఆ ఆ యొక్క పిప్పి పనుల్లో ఏదన్నా ఇరుక్కున్నా అసలు ఆ బాధను మనం తట్టుకోలేక ఇంతకంటే ఇంకా వేరే బాధే ఉండదని చెప్తారు. శరీరానికి గాయమైతే దాన్ని మనం బాధ అంటున్నాం. బాధను మించింది ఏదైనా ఉందంటే దాన్ని ఏమంటారు? బాధను మించింది. శరీరానికి గాయమైతే తట్టుకోలేకపోతే దాన్ని బాధ అంటున్నాం. మరి బాధను మించింది ఉంటే దానిని మనం ఆవేదన అంటాం. మొదటిది, శరీరానికి గాయమైతే శరీరంలో ఏదన్నా నలత ఉంటే దాన్ని బాధ అనుకుంటాం. అది మనస్సుకు తాకితే దాన్ని ఆవేదన అంటాం. ఇటు మనసుకు కూడా గాయం అవుతుందా? మనసుకు కూడా గాయం అవుతుందంటే ఏం చెప్తారు మీరు? మనసుకు గాయం అవుతుందా అవదా? అవుతుంది. హృదయానికి కొన్ని మాటలు తగులుతూ ఉంటాయి. చాలా సందర్భాల్లో మనం మాట్లాడుకోవడం వింటుంటాం. శరీరానికి గాయమైతే ఆ బాధను ఒక కొద్ది రోజుల్లోనే మర్చిపోవచ్చు, కానీ అదే హృదయానికి గాయమైతే ఆ ఆవేదనను మనం అంత తొందరగా మర్చిపోలేము. ఈ ఆవేదన ఎప్పుడు కలుగుతుంది అంటే, ఎవరైనా మన ఆత్మీయులు, మన రక్త సంబంధీకులు మనకు దూరమైనప్పుడు కానీ, మన కుటుంబంలోనే ఏదైనా జరగరాని ఘోరం జరిగినప్పుడు కానీ, మన ఊహించినటువంటివి జరిగినప్పుడు కానీ దాన్ని ఆవేదన అని చెప్తుంటాం. అంటే బాధను మించింది ఏదైనా ఉంది అంటే అది ఆవేదన. మనం శరీరంతో ఉన్నాం కాబట్టి మనందరికీ కూడా బాధ కలుగుతుంది, ఆవేదన కలుగుతుంది. కానీ ఈ రోజున మనల్ని సృష్టించినటువంటి సృష్టికర్త అయిన దేవునికి కూడా ఆవేదన ఉంది. మనం మన గురించే మాట్లాడుకుంటున్నాం కానీ, మనకి దెబ్బ తగిలితేనే బాధ అనుకుంటున్నాం కానీ, మన హృదయానికి గాయమైతే దాన్ని ఆవేదన అనుకుంటున్నాం కానీ, ఏ రోజైనా ఎప్పుడైనా దేవుని యొక్క ఆవేదనను మనం గమనించామా? ఈ మాట చెప్తే చాలామంది హేళనగా కొట్టిపడేస్తుంటారు, దేవునికి ఏంటి ఆవేదన ఏంటి అని. ఈ సృష్టినే సృష్టించిన ఆయన కదా, ఆయన లేకుండా ఏది కూడా ఈ సృష్టి మీద లేదు కదా, మరి ఆయనకేంటి బాధ, ఆయనకేంటి ఆవేదన? దేవునికి బాధ అంటే ఏదైనా నొప్పి ఉండదు, ఎందుకంటే ఆయన శరీరంతో లేడు కాబట్టి. దేవుడు ఆత్మ. దేవుడు ఆత్మ కాబట్టి ఆయనకి శరీరానికి అయ్యే గాయాలు కానీ ఆ బాధలు ఏమి లేకపోవచ్చు. కానీ దేవునికి ఒక హృదయం ఉన్నది, దేవునికి ఒక మనస్సు ఉంది. ఆ మనస్సుని మనందరం కూడా అర్థం చేసుకోవడం లేదనేదే ఆయన యొక్క ఆవేదన. ఆయన ఆవేదన దేని గురించి? మనం సహజంగా ఈ లోకంలో మనందరికీ కూడా ఆవేదన ఉంటుంది. సమయానికి బిడ్డల యొక్క వివాహం జరగలేదని ఆవేదన, ఎన్ని సంవత్సరాలు కోచింగ్ తీసుకున్నా ఇంకా జాబు రాలేదే, ఊరికినే తిరుగుతున్నాడే అనే ఆవేదన తల్లిదండ్రులకి. రకరకాలైన ఆవేదనలు మనకుంటాయి. మరి ఈ భూమిని, ఈ విశ్వాన్ని, ఈ సృష్టినంతటిని కూడా సృష్టించిన దేవునికి కూడా ఆవేదన ఉందా?
ఈ రోజున మనం మాట్లాడుకోబోయే అంశం ఏంటంటే అదృశ్య దేవుని ఆవేదన. చెప్పండి అమ్మా, అదృశ్య దేవుని ఆవేదన. అంటే దేవునికి కూడా ఆవేదన ఉంది. దేవునికి కూడా ఆవేదన ఉంది. ఈ లోకంలో చాలామందిని మనం గమనిస్తుంటాం, దేవుని గురించి చాలా హేళనగా మాట్లాడే వాళ్ళు మనం చాలామందిని చూస్తుంటాం. అసలు దేవుడు ఉన్నాడా? అసలు దేవుడు అనేవాడు ఉన్నాడా? దేవుడు అనేవాడే ఉంటే మా జీవితాలు ఇలా ఎందుకు తగలబడతాయని చాలామంది మాట్లాడడం మనం తరచూ వింటూనే ఉంటాం. అసలు దేవుడు అనేవాడే లేడు అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. ప్రియమైన వాళ్ళారా, దేవుడు అనేవాడే లేడు అనేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఇది ఎలాంటిదంటే మనల్ని ఎవరినైనా, అరే నీకు తల్లిదండ్రులు ఉన్నారా అంటే మనకు ఎలా అనిపిస్తుంది? అసలు తల్లిదండ్రులు అనేవాళ్ళే లేకపోతే మనం ఎలా వస్తాం? అర్థమవుతుందా? ఎవరైనా అరే నీకు తల్లిదండ్రులు అసలు ఉన్నారా అంటే, అసలు తల్లిదండ్రులు అనేవాళ్ళే లేకపోతే ఈ భూమి మీదకి మనం ఎలా వస్తాం? కొంచెం ఆలోచన చేసినట్లయితే, అదేవిధంగా దేవుడు అనేవాడే లేకపోతే మనమందరం కూడా ఈ భూమి మీదకి ఎలా వస్తాం? బాగా చదువుకున్న వారు కొంతమంది హేతువాదులు అంటారు, మనిషి కోతి నుండి వచ్చాడని కొంతమంది అంటారు. దేని నుంచి వచ్చాడంట? చెప్పండి, దేని నుంచి వచ్చాడు? కోతి నుండి ఆవిర్భవించాడు. ప్రారంభంలో మనం అందరం కూడా కోతి వారం అంట. కోతికి ఏముంది? ఏముంటుంది? వెనక తోక ఉంటుంది. మనందరికీ తోకుందా? అంటే దానికి ఏం చెప్తారంటే, కాలక్రమంలో అదంతా కూడా ఏమైంది? ఆ తోకంతా కూడా ఊడిపోయి ఆ వంగబడినటువంటి శరీరం స్టడీగా అయిపోయింది, మనిషి అయిపోయాడు అంటారు. కొంచెం బుర్రబెట్టి ఆలోచిస్తే ఇప్పుడు మనం సృష్టిలో చాలా జంతువులు చూస్తూ ఉన్నాం. కుక్క కడుపున కుక్కే పుడుతుంది, కోతి కడుపున కోతి పిల్లే పుడుతుంది. ఇప్పుడు కోతి కడుపున, ఇప్పుడు మనం మనిషి కడుపున మళ్ళీ కోతే పుట్టాలిగా. మన కోతి నుంచి వచ్చేవాళ్ళం అయితే అర్థమవుతుందా? ఇప్పుడు మనిషి కడుపున ఎవరు పుడుతున్నారు? మనుషులే పుడుతున్నారు, జంతువులు ఏం పుట్టట్లేదు. అంటే మనిషి కోతి నుండి వచ్చాడన్నది అది ఏనాడో కొట్టివేయబడింది. దానికి ప్రామాణికం ఈ పరిశుద్ధ గ్రంథమే. బైబిల్లోనే వ్రాయబడి ఉంది, మనిషి కోతి నుండి కాదు, దేవుడు తన స్వహస్తాలతో మట్టిని తీసి నేలమంటితో నరుని నిర్మించి వాని నాసికారంధ్రములో జీవవాయువు ఊదగా నరుడు జీవాత్మ అయిను. అంటే నరుడు దేవుని యొక్క సృష్టే. ఆ విషయం అర్థమవుతుంది. ఇంకా కొంతమంది అనేవాళ్ళు ఉన్నారు, అసలు దేవుడు ఆడ మగ అని హేళనగా మాట్లాడేవాళ్ళు కూడా ఉన్నారు. అంటే నాగరికత పెరుగుతున్నప్పుడు మనిషికి అతి తెలివితేటలు ఎక్కువ అవుతున్నాయి. తెలివితేటలు అంటారా? అతి తెలివితేటలే. దేవుడు ఆడ మగ, అసలు దేవుడు ఉన్నాడా? ఇవన్నీ కూడా అర్థం లేని ప్రశ్నలు. ప్రియమైన వాళ్ళారా, దేవుడు వీటన్నిటినీ కూడా చూస్తూ ఉన్నాడు. ఆయన ఆవేదనకు కారణం నేను, నువ్వు మనందరం కూడా ఆయన ఆవేదనకు కారణం. ఆయన ఆవేదనకు కారణం మనమందరం ఎందుకు అవుతామంటే, మనందరి కొరకే ఆయన ఆలోచిస్తున్నాడు కాబట్టి. అందుకే ప్రారంభంలోనే చెప్తాడు దేవుడు, ఈ భూమి మీద ఈ నరులను చేసినందుకు దేవుడు సంతాపపడ్డాడు. సంతాపం అంటే ఎప్పుడు తెలియజేస్తాం? ఎవరైనా చనిపోతే సంతాపాన్ని తెలియజేస్తాం, ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తాం. సంతాపం అంటే హృదయంలో నొచ్చుకుంటున్నాడంట దేవుడు. అరే ఎలాంటి మనుషులు నేను తయారు చేశాను రా, ఇందుకోసమైనా వీళ్ళందరినీ కూడా సృష్టించిందని దేవుడు మనలందరినీ కూడా సృష్టించినందుకు ఆయన హృదయంలో నొచ్చుకుంటున్నాడు, సంతాపపడుతున్నాడు. ఆయన ఆవేదనకు కారణం ఉంది. ప్రియమైన వాళ్ళారా, ఆయన ఆవేదనకు కారణం ఉంది. మీకు అందరికీ తెలిసే ఉంటుంది, ఈ ప్రజెంటు ఇరాను ఇజ్రాయేల్ దేశాల మధ్య యుద్ధ మేఘాలు కమ్ముకుంటున్నాయి. ఏ దేశాల మధ్య?
ఇరాను ఇస్రాయేల్ దేశాల మధ్య. గతంలో కూడా ఇస్రాయేలులకి మరి పాలిస్తీన్ వాళ్ళకి యుద్ధాలు జరిగినాయి. కొన్ని వేల మంది చనిపోయారు. దేవుని యొక్క ఆవేదన ఎలా ఉంటుందో మీకు తెలియజేయడం కోసం ఈ మాటలు చెప్తున్నాను. ఉదాహరణకి 1000 మంది చనిపోయారు. ఎంతమంది చనిపోయారు? 1000 మంది చనిపోయారు. ఆ 1000 మందికి సంబంధించిన కుటుంబీకులు ఎంత బాధపడతారు? వాళ్ళ కుమారుణ్ణో, వారి తండ్రినో, వారి భర్తనో, వారి భార్యనో కోల్పోయారని ఆ కుటుంబీకులకు ఆవేదన ఉంటుందా లేదా? అమ్మ చెప్పాలి, ఆవేదన ఉంటుందా లేదా? ఖచ్చితంగా ఆవేదన ఉంటుంది. ఎవరైతే చంపారో వాళ్ళ గురించి ఆవేదన ఉండదు. ఎవరినైతే కోల్పోయారో ఆ కుటుంబీకులకు ఆవేదన ఉంటుంది. అది మనుషులుగా మనకు ప్రియమైన వాళ్ళారు. కానీ దేవునికైతే ఆ 1000 మంది కొరకే కాదు, ఆ 1000 మందిని చంపిన వాళ్ళ గురించి కూడా దేవుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఆ 1000 మందే కాదు, చనిపోయినటువంటి ఆ 1000 మంది గురించే కాదు దేవుడు ఆలోచిస్తుంది. ఆ 1000 మందిని చంపిన వారు ఉన్నారు కదా, వారి ఆత్మలు కూడా నరకానికి వెళతాయి కదా అని దేవుడు వారి పట్ల కూడా ఆవేదన పడుతూ ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, ఆవేదన పడుతూ ఉన్నాడు. మనకు తగిలినటువంటి గాయం కానీ, మనకు కలిగినటువంటి ఆవేదన కొద్ది రోజుల్లో మర్చిపోతాం. దానికంటే ఇంకో పెద్ద సమస్య వస్తే అంతకుముందు ఉన్నదాన్ని మర్చిపోతాం. కానీ దేవుడు అలా కాదు కదా. దేవుడు అలా కాదు. రోజు రోజుకి ఎప్పటికప్పుడు ఆయన ఆవేదన పడుతూనే ఉన్నాడు. ఆవేదన పడుతూనే ఉన్నాడు. ప్రియమైన వాళ్ళారా, ఆయన ఆవేదన పడుతూనే ఉన్నాడు. ఆయన ఆవేదనకు అంతే లేదు. ఆయన ఆవేదనకు అంతే. దేవుడు ఎంతగానో దుఃఖిస్తూ ఉన్నాడు మన గురించి. దేవుడు ఎంతగానో దుఃఖిస్తూ ఉన్నాడు. అందుకే రోమిలకు రాసిన పత్రికలు కూడా అపోస్తుడైన పౌలు గారు కూడా ఏం చెప్తున్నారంటే, రోమిలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 34వ వచనం మొదటి మాట చూసినట్లయితే, ప్రభు మనస్సును ఎరిగిన వాడు ఎవడు? క్వశ్చన్ మార్క్ చాలు. అసలు దేవుని యొక్క మనస్సును ఎరిగిన వాడు ఎవడు? దాని అర్థం ఏంటంటే, దేవుని యొక్క మనస్సులో ఉన్న ఆవేదనను అర్థం చేసుకున్నవాడు ఎవరు కూడా లేరు. ఎవరు కూడా లేరు. అసలు ప్రభు మనస్సును ఎరిగిన వాడెవడు? ఆయన హృదయంలో ఏముందో, ఆయన ఎందుకోసం ఆవేదన పడుతున్నాడో ఆ విషయాన్ని మనం ఎవ్వరం కూడా అర్థం చేసుకోలేకపోతున్నాం. ప్రియమైన వాళ్ళారా, ఎవ్వరికి కూడా అర్థం కావడం లేదు. ఆయన యొక్క ఆవేదన ఎవరికి కూడా అర్థం కావట్లేదు. ప్రభు మనస్సును ఎరిగిన వాడు ఎవడు? మనం అందరం కూడా ఇప్పటివరకు ఎన్నో పాటలు పాడాం. ఈ పాటల ద్వారా దేవుడు నిజంగానే సంతోషపడుతున్నా అంటారా అమ్మా? హలో, ఈ పాటల ద్వారా దేవుడు నిజంగానే సంతోషపడుతున్నాడా? ఆమోసు గ్రంథంలో ఒక మాట రాయబడి చూడండి ఒకసారి. అందరూ కూడా మీ యొద్ద ఉన్న పరిశుద్ధ గ్రంథాన్ని తీసి, ఆమోసు గ్రంథము తీసిన వాళ్ళ పేజీ నెంబర్ చెప్పండి. ఆమోసు గ్రంథము 755. వెరీ గుడ్. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయము 23వ వచనాన్ని ఒకసారి చూడండి. ఆమోసు గ్రంథము 5వ అధ్యాయం 23వ వచనం, మీ పాటల ధ్వని నా యొద్ద నుండి తొలగనీయుడి, మీ స్వరమండలముల నాదము వినుట నాకు మనస్సు లేదు. దేవుడు చెప్తున్నాడు, మీరు పాడే పాటలు వినడానికి నాకు ఏం లేదంటున్నాడు, మనస్సు లేదు. అంటే ఆయనకు మనస్సు లేదంటున్నాడా? వినడానికి మనస్సు లేదంటున్నాడా? వినడానికి మనస్సు లేదంటున్నాడు. ఆయనకు మనస్సు లేదని కాదు అర్థం. మీరు ఎన్ని పాటలు పాడినా ఆ పాటలను నేను ఆస్వాదించడానికి నాకు మనస్సు లేదు. మనం కూడా అప్పుడప్పుడు చాలా విషయాల్లో బాధపడుతూ ఉంటాం. చాలా ఆవేదన ఉంటుంది. హృదయం అంతా కూడా దుఃఖమే ఉంటుంది. హృదయం అంతా కూడా వేదనే ఉంటుంది మన హృదయంలో. ఆ టైంలో ఎవరైనా మనల్ని కొంచెం అన్నం తినాయంటే తింటామా?
అప్పుడు అంటాం, అరే నాకు తినడానికి ఏమంటాం చెప్పండి, నాకు తినబుద్ధి కావట్లేదని అంటారు, నాకు అన్నం సహించడం లేదని అంటారు. ఎందుకు అంటే నిజంగా ఆకలి కాక కాదు, తన హృదయంలో ఉన్న ఆవేదన ముందు ఈ అన్నం తినాలన్న ఆలోచన కూడా రాదు. ఎందుకంటే హృదయం అంతా కూడా వేదన ఉన్నప్పుడు, అరే నాకు మనసేం బాగలేదురా, నాకు మనసు అంతా కూడా ఆవేదనతో నిండిపోయింది, తినడానికి నాకు మనసే రావడం లేదని మనం అంటుంటాం. మనం అప్పుడప్పుడు మనుషులు, మనం కనిపించే మనుషులను చూసి డల్గా ఉన్నారనుకోండి, మనం ఏమడుగుతాం, అరే ఏమైందిరా, ఏమైంది, మనసు ఏమైనా బాగలేదా, ఆరోగ్యమైనా బాగలేదా, నీ సమస్య ఏంటో చెప్పని మనం అడుగుతాం. దేన్ని బట్టి మనిషి యొక్క ముఖ కవళికలను బట్టి మనమేం అంచనా వేస్తామంటే, వీడికి ఏదో నిజంగా మనస్సులో బాధగా ఉందని ఆలోచిస్తాం, చెప్పేస్తాం మనం. అంటే ముఖాన్ని చూసి, ముఖంలో ఉన్న కవళికలను చూసి మనమేమో అంచనా వేస్తామంటే, వీడికి మనసు ఏదో బాగాలేదని అంచనా వేసేస్తాం. అది చాలా సంతోషంగా ఉన్నాడు అనుకోండి, అంతకు ముందు కంటే కూడా బాగా సంతోషంగా ఉన్నాడు అనుకుందాం, అప్పుడేమంటాం, ఏంట్రా విశేషం, ఏదైనా గుడ్ న్యూసా, ఏంటి ఇంత సంతోషంగా ఉన్నాం అని ముఖ కవళికలను బట్టి మొత్తం చెప్పేస్తాం. ప్రియమైన వాళ్ళారా, మరి దేవునికి ఆవేదన ఉందో సంతోషం ఉందో మనం దేని చూసి చెప్తాం? దేవుడు ఏమైనా మనకు కనిపిస్తున్నాడా? అమ్మ చెప్పండి, దేవుడు మనకే కనిపిస్తున్నాడా? ఆయన దృశ్యుడా అదృశ్యుడా? అదృశ్యుడు అంటే ఆయన మనకు కనిపించడం లేదు. మరి కనిపించినటువంటి ఆయన ముఖాన్ని ఎలా చూసి చెప్పగలం? మనుషులకైతే ముఖం చూసి చెప్తున్నాం, వాడు సంతోషంగా ఉన్నాడా, బాధగా ఉన్నాడా, దుఃఖంగా ఉన్నాడా అని. కానీ దేవుడైతే మనకు కనిపించడం లేదు కదా. మరి దేన్ని బట్టి ఆయన ఆవేదనగా ఉన్నాడని మనం చెప్తాం? ఆయన హృదయాన్ని పరిశుద్ధ గ్రంథంలో ఉన్న మాటల ద్వారా మన ముందు పరిచయాడు. ప్రియమైన వాళ్ళారా, ఆయన హృదయంలో ఏముందో, ఆయన మనస్సులో ఏముందో దేన్ని చూస్తే మనకు అర్థమవుతుంది అంటే, దేన్ని చూస్తే మన అర్థమవుతుంది? మనకి పరిశుద్ధ గ్రంథాన్ని చూస్తే అర్థమవుతుంది. బైబిల్ని ఎప్పుడైనా మనం ఒక గంటన్నా చదివితే అర్థమవుతుంది. బైబిల్ని మనం ఒక్క గంటన్నా చదివితే అర్థమవుతుంది. మనం ఆహారం మన నోట్లోకి 5 వేళ్ళు వెళ్ళని రోజు ఏదైనా ఉందా? సరే, ఒక పూట కాకపోతే, ఉదయం కాకపోతే మధ్యాహ్నం తింటాం, మధ్యాహ్నం కూడా కాకపోతే సాయంత్రం తింటాం, ఈ రోజు అంతా తినకపోతే ఖచ్చితంగా రేపైనా తింటాం. అంటే ఈ 5 వేళ్ళు లోనికి వెళ్ళని రోజంటూ ఏది కూడా లేదు. మంచి మంచి వస్త్రాలు ధరించినటువంటి రోజు ఏదైనా ఉందా? అది కూడా లేదు. కానీ బైబిల్ చదవనటువంటి రోజు ఏదైనా ఉందా అంటే మనం ఏం చెప్తాం? ప్రతిరోజు కూడా చదవా? హృదయం మీద చేతులు వేసుకుని చెప్పండి, ప్రతిరోజు కూడా మనం బైబిల్ని చదువుతున్నామా? నేను ప్రతిరోజు బైబిల్ చదువుతానని వాళ్ళు చేతులు ఎత్తండి, గట్టిగా చప్పట్లు కొడతాం మేము. అమ్మా, ఈ మధ్యలో ఈ ఎఫెక్ట్లకి నాకు ఉండదు పోతుంది. ప్రతిరోజు ఒక్క 10 నిమిషాలన్నా నేను బైబిల్ని పఠిస్తానన్న వాళ్ళు ఒక్కసారి మీ కుడి హస్తాలను చూయించండి, గట్టిగా చప్పట్లు కొట్టి మీకు సన్మానం చేస్తాం. మన అవిధేయతకు మనందరం గట్టిగా ఒకసారి చప్పట్లు కొట్టండి. చప్పట్లు కొట్టండి, పర్లేదు కొట్టండి. అసలు నిజంగా సిగ్గుపడవలసిన విషయం. అన్నీ కూడా మనం చేస్తున్నాం, కానీ పరిశుద్ధ గ్రంథాన్ని ఒక్కసారి కూడా తెరిచి చూడకపోతే దేవుడి మనస్సు మనకు ఎలా అర్థమవుతుంది? మన ముఖాన్ని చూస్తే మనం ఎలాంటి వాళ్ళవి అర్థమవుతుంది, మరి ఆనందంగా ఉన్నామా, బాధగా ఉన్నామా అని. మరి దేవుని యొక్క మనసు తెలుసుకోవాలంటే ఏమేమి ఓపెన్ చేయాలి? పరిశుద్ధ గ్రంథాన్ని ఓపెన్ చేస్తే ఆ యొక్క నల్లటి అక్షరాల వెనుక దేవుని యొక్క మనస్సు మనకు కనిపిస్తుంది. ప్రియమైన వాళ్ళారా, నల్లటి అక్షరాల వెనక తెల్లటి కాగితం ఉన్నట్లే ఆ తెల్లటి కాగితం వెనకాల అంతకంటే తెల్లనైన దేవుని హృదయం కనిపిస్తుంది. ఆయన మనసులో ఉన్న వేదన మనకు అర్థమవుతుంది. ఎప్పుడైనా మనం ఆ కోణంలో ఆలోచిస్తేనే కదా మనకు అర్థమయ్యేది. ఆ కోణంలో మనం ఆలోచిస్తేనే కదా మనకు అర్థమయ్యేది. దేవునికి ఆవేదన ఉందో లేదో మనకు అర్థమయ్యేది. ఎప్పుడు అర్థమవుతుంది?
దేవుని యొక్క మాటలు చదివితేనే ప్రియమైన వాళ్ళారా, చదివితేనే. యెషయా గ్రంథంలో ఒక మాట చదువుకుందాం. యెషయా గ్రంథము 6వ అధ్యాయము, యెషయా గ్రంథము 6వ అధ్యాయం ప్రారంభం నుండి. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అత్యున్నతమైన సింహాసనమందు ప్రభువు ఆసీనుడై ఉండగా నేను చూచితిని. ఆయన చొక్కాయి అంచులు దేవాలయమును నిండుకొనెను. ఆయనకు పైగా శరాపులు నిలిచియుండిరి. ఒక్కొక్కరికి 6 రెక్కలుండెను. ప్రతివాడు 2 రెక్కలతో తన ముఖమును రెంటితో, తన కాళ్లను కప్పుకొనుచు రెంటితో ఎగురుచుండెను. వారు సైన్యములకు అధిపతియగు యెహోవా పరిశుద్ధుడు, 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 సర్వలోకము ఆయన మహిమతో నిండియున్నదని గొప్ప స్వరముతో గాన ప్రతిగానములు చేయుచుండిరి. వారి కంఠ స్వరము వలన గడప కమ్ముల పునాదులు కదులుచు మందిరము ధూమము చేత నిండగా. అందరు నా వైపు చూడండి. ఇంకా చదవబడినటువంటి యెషయా గ్రంథం 6వ అధ్యాయం మొదటి 3 వచనాల్లో మీకేమర్థమవుతుంది? ఒక సన్నివేశం చెప్తున్నాడు యెషయా ప్రవక్త. ఒక సన్నివేశాన్ని మనకు అర్థమయ్యేలా చేయాలని ప్రతి విషయాన్ని కూడా రాశాడు. ఏమర్థమవుతుంది మనకు? ఇది ఎక్కడ జరుగుతున్న సందర్భం? హలో, ఎక్కడ జరుగుతుందమ్మా? ఈ చదివిందంతా పరలోకంలో జరుగుతుంది. ఎవరు చెప్పారు? గట్టిగా చప్పట్లు కొట్టండి. అది చిన్నపిల్లలు కూడా చెప్పాల్సిన, గట్టి చప్పట్లు కొట్టండి, పర్వాలేదు. ఇది పరలోకంలో జరుగుతున్న సందర్భం. దేవాతి దేవుడైన యెహోవా సింహాసనం మీద కూర్చుంటే ఆయనకు పైగా శరాపులు, కెరూబులు వాళ్ళు 2 రెక్కలతో ముఖాన్ని కప్పుకుంటూ, ఆయన ముఖాన్ని చూడలేక కళ్ళను కప్పుకుంటూ, ముఖాన్ని కప్పుకుంటూ గంతులు వేస్తూ ఆయనకు గాన ప్రతిగానములు చేస్తున్నారంటే ఏమని చెప్పండి? పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడు అని కోటాను కోట్ల దేవదూతలు గాన ప్రతిగానములు చేస్తూ దేవుణ్ణి మహింపరుస్తూ ఉన్నారు, స్తుతిస్తూ ఉన్నారు. అంటే పరలోకంలో ఏం జరుగుతుందో మనకు కళ్ళ కట్టినట్లుగా అక్కడ రాయించాడు ప్రియమైన వాళ్ళారా. వారి యొక్క కంఠస్వరమునకు ఏమైందంట? గడప కొమ్ముల పునాదులు పగిలి అంట, కదిలి అంట. అంటే అంత ధ్వని చేస్తూ ఉన్నారు, స్తుతి చేస్తూ ఉన్నారు వాళ్ళందరూ కూడా, దేవదూతలందరూ కూడా. ఇవన్నీ చేస్తున్నప్పుడు దేవుడు ఎలా ఉండాలి చెప్పండి? అమ్మ నా వైపు చూడండి, పిల్లల వైపు కాదు. ఇవన్నీ చూస్తుంటే దేవుడు ఎంత పరవశించిపోవాలి. అరే, కోటాను కోట్ల దేవదూతలు పైగా ఉన్నారు, కింద నుంచి ఉన్నారు, ఆ రెక్కలతో ఆడిస్తూ పరిశుద్ధుడు, పరిశుద్ధుడు, పరిశుద్ధుడని వాళ్ళు కేకలు పెడుతూ స్తుతిస్తూ ఉన్నారు, పాటలు పాడుతూ ఉన్నారు. దేవుడు పరవశించిపోవాలి. తన్మయత్వంతో దేవుడు వాళ్ళందరినీ కూడా ఆ దగ్గర తీసుకొని హత్తుకోవాలి. కానీ దేవుడు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నాడో 8వ వచనం చూడండి. అప్పుడు నేను ఎవని పంపేదను? మా నిమిత్తము ఎవడు పోవునని ప్రభువు సెలవీయగా వింటిని. అంతటా నేను చిత్తగించుము, నేనున్నాను, నన్ను పంపుమనగా. దేవదూతలు అందరూ కూడా గాన ప్రతిగానములు చేస్తుంటే దేవుడు మాత్రం సంతోషంగా లేడంట. ఎందుకు సంతోషంగా లేడు? ఆయన ఏదో ఆలోచన చేస్తూ ఉన్నాడు. దేవదూతలందరూ కూడా గానాలు చేస్తూ ఉన్నారు, ప్రతిగానాలు చేస్తూ ఉన్నారు. శభాష్, చాలా చక్కగా పాడావని వాళ్ళందరూ కూడా అప్రిషియేట్ చేయాల్సింది పోయి దేవుడు విచారంగా ఆలోచన చేస్తూ ఉన్నట్టు. ఏం ఆలోచన చేస్తున్నా దేవుడు? ఎవరిని పంపాలి, నేను ఎవరిని పంపాలి, ఎవరిని పంపాలని ఎవరి గురించి మాట్లాడుతున్నాడు, ఎవరి గురించి ఆలోచన చేస్తున్నాడు? అమ్మా, ఆ చిన్నపిల్లలందరినీ దగ్గర పెట్టుకోండి, అటు ఇటు తిప్పకుండా.
ఎందుకంటే వాళ్ళేదో ఆకాశం నుంచి ఊడిపడ్డ వాళ్ళలాగా ఈరోజు చూస్తున్నట్లు అటే చూస్తున్నారు అందరు కూడా. ఇటు చూడండి అమ్మా, ఇటు చూడండి, లేకపోతే పైకి లేప పాడమంటారా? జాగ్రత్తగా వినండి. దేవదూతలందరూ కూడా ఆ విధంగా దేవుని స్తుతిస్తూ ఉంటే దేవుడు మాత్రం సంతోషంగా లేడంట. ఆయన ఏదో ఆలోచన చేస్తూ ఉన్నాడు. ఏం ఆలోచన చేస్తున్నాడు? ఎవరి గురించి ఆలోచన చేస్తున్నాడు? ఎవరి గురించి ఆలోచన చేస్తున్నాడు చెప్పండి? ఎవరి గురించి అయి ఉంటుంది? ఎవరి గురించి చెప్పండి? మన గురించే. నరులైన మన గురించే, ఆయన కుమారులైన కుమార్తెలైన మన గురించే దేవుడు ఆలోచిస్తున్నాడు. దేవదూతలందరూ కూడా సంతోషంగా కీర్తిస్తూ ఉంటే ఆ యొక్క పాటలన్నింటినీ కూడా విని ఆ సంతోషంగా హృదయంగా ఉప్పొంగి ఉండవలసినటువంటి దేవుడు చాలా విచారవదనం పెట్టి ఏదో ఆలోచన చేస్తున్నాడు. ఎవరి గురించే ఆలోచన అంటే మన గురించే ఆలోచిస్తున్నాడు. ఎందుకంటే వీళ్ళందరూ కూడా ఏమైపోతున్నారు? నేను ఎందుకు వీరిని భూమి మీదకి పంపాను? ఏ కారణం చేత భూమి మీదకి పంపాను? వీళ్ళు చేస్తున్నది ఏమిటా అని దేవుడు మన గురించే ఆలోచిస్తున్నాడు. ప్రియమైన వాళ్ళరా, మొదటి వచనం చదవండి. అదే మొదటి వచనం 6వ అధ్యాయం మొదటి వచనం. ఎందుకంటే ఎప్పుడు జరిగింది ఈ సంఘటన? రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున. రాజైన ఉజ్జియా మృతి నొందిన సంవత్సరమున అంటే ఈ సంఘటన జరగడానికి, రాజైన ఉజ్జియా చనిపోవడానికి సంబంధం ఏంటి? అది ఆలోచించాలి మనం బైబిల్ చదివేటప్పుడు. పరలోకంలో ఇంత సందడిగా ఉంది, ఒకవైపు చూస్తే దేవుడు విచారంగా ఉన్నాడు. అది ఎప్పుడు జరిగిందంటే రాజైన ఉజ్జియా చనిపోయినప్పుడు. ఎవరు ఈ రాజైన ఉజ్జియా? ఎవరు ఈ రాజైన ఉజ్జియా? ఎవరు రాజీనా? ఇశ్రాయేలీల రాజు. ఇశ్రాయేలు రాజైన ఉజ్జియా గురించి మాట్లాడుకుంటే ఆయన ప్రారంభంలో దేవునికి చాలా ఇష్టడిగా బ్రతికాడండి. ప్రారంభంలో దేవునికి చాలా ఇష్టడిగా బ్రతికాడు. సన్నీ ఇదే సరి కూర్చో. ప్రారంభంలో దేవునికి చాలా ఇష్టడిగా బ్రతికాడు. పోను క్రమక్రమంగా ఉజ్జియా దారి తప్పిపోయాడంట. ఉజ్జియా ఏం చేశాడు? దారి తప్పిపోయాడు. ఏ పని చేసినా ప్రారంభంలో ఇదిగో దేవా నేను ఏం చేయాలని దేవుని దగ్గర అడిగి ఆ పని చేసేవాడు. ప్రారంభంలో రాజైనటువంటి ప్రారంభంలో ఏం చేసేవాడంటే దేవా నేను ఈ పని చేయబోతున్నాను, ఇదిగో ఈ పరిపాలన ఏం చేయాలి, ఏం చేయకూడదు, ఇవన్నీ కూడా దేవుని సెలవు అడిగి చేసేవాడు. కానీ తర్వాత దేవుని దగ్గర మాట్లాడడమే మానేసి ఒకనొక టైంలో యాజకులు చేయాల్సినటువంటి పనిని ఉజ్జియానే చేయడం ప్రారంభించాడంట. ఒక రోజున యాజకులు ఎవరు? లేవీయులు చేయవలసినటువంటి యాజకత్వ ధర్మాన్ని యాజకులు ఏం చేయాలంటే దేవునికి పరిశుద్ధ ఆవరణంలోనికి వెళ్ళి ధూపము వేయాలి, ప్రార్థనలు చేయాలి. అది వారి యొక్క కర్తవ్యం. కానీ ఆ పని కూడా నేనే చేస్తానన్నట్లుగా ఉజ్జియా వెళ్ళి ఏం చేశాడంటే ఆ రోజున దేవాలయంలోనికి వెళ్ళి ఆయన దేవునికి ధూపం వేయడం మొదలుపెట్టాడంట. అది ఎవరు చేయవలసిన పని చెప్పాలి? ఎవరు చేయాల్సిన పని? లేవీయులు యాజకత్వం చేయాలి. కానీ రాజైన ఉజ్జియా ఆ పని కూడా చేయడం ప్రారంభించాడు. ఒకసారి ఆ సందర్భాన్ని చూద్దామా? దినవృత్తాంతంలో 2వ గ్రంథము 26వ అధ్యాయము. దినవృత్తాంతంలో 2వ గ్రంథము 26వ అధ్యాయము 16వ వచనం చూడండి. అయితే అతడు స్థిరపడిన తర్వాత అంటే దేవునిలో స్థిరపడిన తర్వాత కాదు, రాజుగా ఆయన దాదాపుగా 50 సంవత్సరాలు పైనే ఏలాడంట. ఎన్ని సంవత్సరాలు ఏలాడు ఆయన? 52 సంవత్సరాలు ఆయన రాజుగా ఉన్నాడు. ఈ ప్రారంభంలో ఆయన బాగానే ఉన్నాడు, కానీ స్థిరపడిన తర్వాత ఆయన హృదయం కొవ్వెక్కిందంట. ఆయన ఏం చేయడం మొదలుపెట్టాడంటే చదవమ్మా. అతడు మనస్సును గర్వించి చెడిపోయెను. అతడు ధూపపీఠము మీద ధూపము వేయుటకై యెహోవా మందిరంలో ప్రవేశించి తన దేవుడైన యెహోవా మీద
ద్రోహము చేయగా. చాలండి, అందరూ నా వైపు చూడండి. 52 సంవత్సరాలు రాజుగా ఉన్నాడు. మొదట్లో దేవునికి అనుకూలంగానే ఉన్నాడు. కానీ రాను 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 అతని హృదయం ఏమైపోయిందంటే చెడిపోయింది. యాజకులను కూడా పక్కన పెట్టి ధూపం వేయడానికి మందిరానికి వెళ్ళిపోయాడు. ఆయనతో పాటు యాజకులు కూడా ఉన్నారు. ధూపం వేస్తుంటే పక్కన ఉన్నటువంటి యాజకులు అన్నారు, రాజా అది నువ్వు చేయవలసిన పని కాదు, అది నువ్వు చేయవలసిన పని కాదు, వద్దు వద్దు, ఆ పని చేయొద్దంటే వాళ్ళ మీద కోప్పడ్డాడు. ఏమిట్రా మీరు మాట్లాడేది? రాజు నేనా మీరా? నోరు పూసుకుని నేను చెప్పింది నేను చేసేది మీరు చూడండి అంతే. హృదయం ఏమైందంట? గర్వించిందంట. గర్వించి చెడిపోయిందంట. ఆ యాజకుల మీద కూడా కోపం ప్రదర్శించాడు. ఆయన కోపడ్డాడు, అరిచాడు. రాజుకే చెప్పేంత మాత్రపోళ్ళు అయ్యారా మీరు? రాజుకే చెప్పేంత మాత్రపోళ్ళు అయ్యారని వాళ్ళని గద్దించాడంట. ఎప్పుడైతే ఆయన ధూపం వేస్తూ ఉన్నాడో వెంటనే ఆయన నొసటన కుష్టు వ్యాధి వచ్చిందంట. ప్రియమైన వాళ్ళ కుష్టు వచ్చేసింది. ఎవరికి చెప్పాలి? ఎవరికి? రాజైన ఉజ్జియాకి. ఎందుకు వచ్చింది కుష్టు ఆయనకి? చేయకూడని పని చేశాడు. ఎందుకు చేశాడు? ఆయన హృదయంలో ఏమొచ్చేసింది? గర్వం వచ్చేసింది. గర్వించాడు ఆయన. నేను రాజును కదా, నేను ఏం చేసినా సరిపోతుందని గర్వించాడు హృదయంలో. ఎప్పుడైతే ఆయన ధూపం వేస్తూ ఉన్నాడు, వేస్తూ ఉండగానే ఆయన నొసటున ఆయన శరీరాంతటికి కూడా కుష్టు వ్యాధి వచ్చింది. అమ్మాయి వదిలిన తీయమ్మా, కుష్టు వ్యాధి వచ్చింది. ఇప్పుడు కుష్టు వ్యాధి వస్తే ఏం చేస్తారు? రాజుగా కాదు కదా, ఆ ఊరిలోనే ఉంచకూడదు. కుష్టు వచ్చిన వాళ్ళు ఏం చేస్తారు? మోషే ధర్మశాస్త్ర ప్రకారం ఆ ఊరిలో ఉండడానికి వీలు లేదు, ఎక్కడ ఊరి బయటను పడేయాలి వాళ్ళని. ఇప్పుడు రాజు కదా, రాజైనా పర్వాలేదు, కుష్టు వచ్చింది కాబట్టి తీసి బయట పడేయి. చచ్చిపోయేంత వరకు అతను కుష్టి వ్యాధిగ్రస్తుడిగానే ఉన్నంట. అదే రాయబడి ఉంది. చనిపోయేంత వరకు కూడా అతను కుష్టి వ్యాధిగ్రస్తుడే. ఆ సమయంలో, అదే సమయంలో పరలోకంలో ఏం జరిగింది? దేవదూతలందరూ కూడా గాన ప్రతిగానములు చేస్తున్నారు. అది రోజు జరిగే పనే. ప్రతిరోజు దేవుడు ఆనందించేవాడు. ప్రతిరోజు ఆ పాటలకి తన్మయత్వంతో కరిగిపోయేవాడు, ఆనందించేవాడే, హృదయంలో సంతోషించేవాడే. కానీ ఉజ్జియా ఎప్పుడైతే చెడిపోయాడో ఆయన ఆలోచించడం మొదలుపెట్టాడు. ఏం ఆలోచించడం మొదలుపెట్టాడు? అరే, ప్రారంభం నుండి చూస్తే వీళ్ళందరూ కూడా ఎంత ద్రోహం చేస్తున్నారు నాకు. నా స్వరూపంలో కన్నాను వీళ్ళని, నా స్వరూపంలో కన్నాను, నా పోలికలతో వీళ్ళని సృష్టించాను. వీళ్ళందరూ కూడా మనసును గర్వించి చెడిపోతున్నారని దేవుడు ఆవేదన చెందుతున్నాడు. ప్రియమైన వాళ్ళరా, ఆవేదన చెందుతూ ఉన్నాడు. ప్రారంభంలో చూస్తే ఏదైనా వనంలోనేమో అది జరిగింది. ఆదాము అవ్వ వాళ్ళు చేయకూడని పని, చెయ్యొద్దన్న, తినవద్దన్న పండును తినివారు ఆజ్ఞను అతిక్రమించి వారు ఏదోని వనం నుంచి వెళ్ళగొట్టబడ్డారు. అక్కడి నుండి ప్రారంభమైన అవిధేయత, నేను ఎంత ఓర్చుకుంటున్నా సరే అదే చేస్తూ ఉన్నారు, అదే చేస్తూ ఉన్నారు, అదే చేస్తూ ఉన్నారు. ఎంతమందిని పంపేది నేను? ఎంతమందిని పంపేది? ఒకళ్ళని మించిన ఒకళ్ళు పాపం చేస్తున్నారు, ఒకళ్ళని మించి ఒకళ్ళు పాపం చేస్తున్నారని దేవుడు మనసులో చింతిస్తున్నాడు. ప్రియమైన వాళ్ళ చింతిస్తున్నాడు, ఆవేదన పడుతూ ఉన్నాడంట. అందరూ కూడా సంతోషంగా ఉంటే దేవుడు ఆలోచన ఏమో తర్వాత ఇంకెవరిని పంపాలి? ఈ మనుషుల హృదయం ఇంత కఠినంగా ఉంది కదా, మనుషుల హృదయం ఇంత కఠినంగా ఉంది కదా, వీళ్ళు మారాలంటే నేను ఎవరిని పంపాలని ఆలోచిస్తున్నాడంట. ఆదాము దగ్గర నుంచి మొదలుకుంటే ప్రియమైన వాళ్ళలో ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు పాపం చేస్తూనే ఉన్నారు, దేవుణ్ణి ధిక్కరిస్తూనే ఉన్నారు. సమూయేలు ప్రవక్త ఆయన చివరి న్యాయాధిపతిగా ఉన్నప్పుడు, ఆయన వృద్ధుడైపోయాడు, ఆయన కుమారులు న్యాయాధిపతులుగా ఉన్నారు. ఇశ్రాయేలులందరూ ఏం కోరుకుంటున్నారంటే రాజు కావాలి మాకు అని వాళ్ళు కోరుకున్నారంటే. ఏం కావాలని కోరుకున్నారు? మాకు రాజు కావాలి, మాకు ఈ న్యాయాధిపతుల పాలన వద్దు, స్వయంగా మేమే అనుకుంటాం ఒక మనిషిని, ఒక రాజు కావాలి మాకు అని వాళ్ళు
ఇశ్రాయేలులందరూ కూడా తిరుగుబాటు చేస్తే సమూయేలు దేవునికి ప్రార్థన చేశాడంట. సమూయేలు దేవునికి ప్రార్థన చేశాడు, అయ్యా న్యాయాధిపతులు వద్దు, మాకు రాజే కావాలి. అన్య ప్రజలకు ఈ రాజులు ఎలా ఉన్నారో మాకు కూడా రాజే కావాలని నీ బిడ్డలని ఇశ్రాయేలు తిరుగుబాటు చేస్తున్నారయ్యా అని సమూయేలు గారు దేవుడిని అడిగితే దేవుడు అంటున్నాడు, అయ్యా సమూయేలు, వారు ఏం కోరుకుంటున్నారో వారి ప్రకారమే నువ్వు చెయ్యి. ఎందుకంటే వారు ధిక్కరించింది నిన్ను కాదు, వద్దనుకుంటుంది నన్నే వద్దను. ఎంత బాధపడుతున్నంటే దేవుడు, వారు వద్దనుకుంటుంది నిన్ను కాదయ్యా, వారు వద్దు అనుకుంటుంది సాక్షాత్తు నన్నే. వాళ్ళు ఐగుప్తు నుండి ఇశ్రాయేలు దేశం వరకు వాళ్ళు నడిపించిన ఆ విధానం అంతా కూడా వాళ్ళు మర్చిపోయారు. ఐగుప్తు దేశం నుంచి వాళ్ళు రప్పించిన నాటి నుండి నేటి వరకు నేను ఏ కార్యాలు చేశానో, ఎన్ని గొప్ప ఆశ్చర్య కార్యాలు చేశానో అవన్నీ కూడా మర్చిపోయారు. నువ్వు ఇన్ని కొద్ది సంవత్సరాలకే నువ్వు ఇంత బాధపడిపోతున్నావు. నేను వాళ్ళని కన్నప్పటి నుంచి బాధపడుతూనే ఉన్నారు. వాళ్ళు వద్దనుకున్నది నిన్ను కాదు, నన్నే వద్దనుకున్నారు. ఆ మాట చదువుదామా? రాజుల మొదటి గ్రంథము 8వ అధ్యాయము, క్షమించాలి, 2వ రాజుల గ్రంథము 8వ అధ్యాయము, రాజుల 2వ గ్రంథము 8వ అధ్యాయమేనా? అది కూడా కదనుకుంటా. సమూయేలు 2వ గ్రంథం చూడండి ఒకసారి. సమూయేలు 2వ గ్రంథం 8వ అధ్యాయము. సమూయేలు 2వ గ్రంథము ఓకే, మళ్ళీ క్షమించాలి. మొదటి సమూయేలు గ్రంథము, సమూయేలు మొదటి గ్రంథము 8వ అధ్యాయంలో ఆ మాట చదవండి. 7వ వచనం. సమూయేలు మొదటి గ్రంథము 8వ అధ్యాయం 7వ వచనం. అందుకు యెహోవా సమూయేలుకు సెలవిచ్చినదేమనగా, జనులు నీతో చెప్పిన మాటలన్నిటి ప్రకారము జరిగించుము. వారు నిన్ను విసర్జింపలేదు, కానీ తమ్మును ఏలకుండా నన్నే విసర్జించి ఉన్నారు. ఎంత ఆవేదనతో చెప్తున్నాడో చూడండి అన్నమాట. ఎంత ఆవేదనతో చెప్తున్నాడు. నిన్ను కాదయ్య వాళ్ళు విసర్జించింది, సాక్షాత్తు నన్నే విసర్జించారు. వాళ్ళకి నచ్చినట్లు చేసి చూసారా దేవుడు ఎంత బాధపడుతున్నాడో. ఎంతమంది ప్రవక్తలు పంపారు, అంతమంది మాట కూడా వాళ్ళు వినలేదు. వాళ్ళంటే మనమే, మనుషులు, నరులు ఎవరి మాట కూడా వినలేదు. చివరికి తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువుని ఈ భూమి మీదకి రప్పించవలసి వచ్చింది. పోనీ యేసుక్రీస్తు ప్రభువారి మాట అన్నా విన్నారా? ఎంత ప్రారంభం నుంచి మొదలుకుంటే అనేక మంది రాజులు ఉన్నారు, ప్రవక్తలు ఉన్నారు. వాళ్ళందరి మాట లెక్క చేయలేదు. చివరికి తండ్రి ఏం చేస్తున్నంటే, ఎవరిని పంపాలంటే నేనున్నాను ప్రభు అని. ఎవరు వచ్చారంట? యేసుక్రీస్తు ప్రభువారు మన కోసం ఈ భూమి మీదకి చావడానికి సిద్ధపడి వచ్చాడంట. సిద్ధపడి అవసరమైతే నా రక్తమంతా కార్చి వాళ్ళని పరిశుద్ధులుగా చేయాలనే ఉద్దేశంతో యేసుక్రీస్తు ప్రభువారిని కూడా ఈ భూమి మీదకి పంపించి ఉన్నాడు దేవుడు. ఎవరి కోసం? మనందరి పాపాల కోసం దేవుడు తన కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని ఈ భూమి మీదకి పంపించాడు. ప్రియమైన వాళ్ళారా, యేసుక్రీస్తు ప్రభువారు ఒక ఉపమానం చెప్తున్నాడు. ఒక యజమానుడికి ద్రాక్ష తోట ఉంది. జాగ్రత్తగా వినాలి. ఒక యజమానుడికి ఏముందమ్మా? ద్రాక్ష తోట ఉంది. దానికి బాగా 4 పక్కల కంచి వేశాడు, ఎవరు కూడా లోపలికి చొరబడకుండా. వాటి పాదుల్లో చక్కగా పాదులు తీసి బాగా మంచి ఎరువేసి పెంచి ఏమంటారు, కౌలుకి ఇచ్చాడు. ఎవరికి ఇచ్చాడంట? కౌలుకిచ్చి ఆయన దేశాంతరాలకు వెళ్ళిపోయాడంట. ఎవరు? యజమానుడు. ఆ తోట యజమానుడు దేశాంతరాలకు వెళ్ళిపోయి ఆ కౌలుకి ఇచ్చాడంట. అబ్బాయి, పంట వస్తే సగం పంట నీకు, సగం పంట నాకు. ఎంత పంట వస్తే అంత.
ఆ ఒప్పందం మీద గుత్తకిచ్చేశాడు. పండ్ల సీజన్ వచ్చేసింది. ప్రతి పండ్లకి ఒక సీజన్ ఉంటుంది కదా, పండ్లు కాసే సీజన్ వచ్చింది. యజమానుడు వచ్చాడు, తన దగ్గర నుండి 3 మనుషులను పంపాడు ఆ కౌలుకి ఇచ్చిన వాళ్ళ దగ్గరికి, మనకు రావాల్సినటువంటి పంటలో సగం తీసుకొని రమ్మని. 3 పంపితే వాళ్ళు ఏం చేశారంటే, వాళ్ళకి రావాల్సిన పంట అయితే వాళ్ళకి ఇవ్వాలి కదా, అంటే 10 బస్తాలు పడితే ఎన్ని ఇవ్వాలి వాళ్ళకి? 5 ఇవ్వాలి. కానీ ఏం చేశారంటే, ఇది ఏది కూడా ఇవ్వకూడదని చెప్పి ఒకడినేమో రాళ్లతో కొట్టారు, ఒకడినేమో చంపేశారు, ఒకడినేమో పట్టుకొని కట్టేశారు. యజమానికి ఎలా ఉంటుంది చెప్పండి? యజమానికి ఎలా ఉంటుంది? కోపం వస్తుంది. మరలా ఏం చేశారంటే, మొదట తప్పుగా భావించి మరలా 3 కంటే ఎక్కువ మందిని పంపాడు. అరే ఏంటో నిన్న వెళ్తే 3 రాలేదు, సరే ఇంకొంతమంది వెళ్ళి తీసుకొని మనకు రావాల్సిన పంట మన దిగుబడి మనకి ఇచ్చేస్తాడు, తీసుకొని రమ్మంటే వాళ్ళని కూడా అదే పని చేశారంట. వాళ్ళని కూడా అదే పని చేశారు. అంటే ఎవరైతే కౌలుకి తీసుకున్నారో వాళ్ళు న్యాయం చేస్తున్నారా, అన్యాయం చేస్తున్నారా? గట్టిగా చెప్పండి. అన్యాయమా న్యాయమా? న్యాయమా అన్యాయమా? అన్యాయము. అన్యాయమే. ఎందుకంటే వాళ్ళకి రావాల్సింది వాళ్ళకి ఇచ్చేయాలి కదా. పంట సమృద్ధిగా పండింది, ఎన్ని బస్తాలు అందరూ ఇచ్చారు సగం. ఎందుకంటే తోట నీది కాదు, తోట వేసిన వాడు యజమానే, దానికి ఎరువు వేసిన వాడు యజమానే, కంచి వేసిన వాడు కూడా యజమానే. నువ్వు కేవలం ఏం చేసావు? కావలి ఉన్నావు అంతే. 2 సార్లు కొంతమందిని పంపేసరికి మాట వినలేదు, పైగా కొట్టి చంపారు వాళ్ళు. యజమానుడు ఏం చేశారంటే, పని వాళ్ళని కాదు నా కుమారుణ్ణే పంపుదామని కుమారుడు పంపాడంటే ఈసారి. ఎవరిని పంపాడు? కుమారుడిని పంపాడు. కుమారుడు పంపితే నా కుమారుడే కాబట్టి ఎలాగైనా ఇస్తారులన్న ఆలోచనతో ఆ యజమాని ఏం చేశారంటే కుమారుడిని పంపాడు. కుమారుడిని పంపిన తర్వాత వాళ్ళు ఏం ఆలోచన చేశారంటే, ఎలాగూ వారసుడు వస్తున్నాడు కదా, వీడిని వేసేస్తే ఇక మొత్తం కూడా మనకే అయ్యిద్ది, ఆ స్వాస్థ్యం అంతా కూడా మందే అయ్యిద్ది. ఎందుకంటే ఒక్కగానొక కుమారుడు కదా, వాడిని కూడా ఏం చేద్దాం? చంపేద్దాం అనుకున్నట్లుగానే చంపేశారు. ఇప్పుడు వాళ్ళని ఏం చేయాలి చెప్పండి? ఈ చంపిన వాళ్ళని, కౌలుకు తీసుకున్న వాళ్ళని, అన్యాయం చేసిన వాళ్ళని ఏం చేయాలో మీ నోటితో మీరు చెప్పండి. ఏం చేద్దాం? ఏం చేయాలి? ప్రతిదానికి మౌనమే. మీ మౌనము నశించునుగాక. ప్రతిదానికి మౌనమేనా? ఏం చేయాలి? అసలు వాళ్ళు చేసింది మనకు కూడా కోపం వస్తుందా రావట్లేదా? బాగా అన్యాయం చేస్తున్నారు, మనకు కూడా ఆగ్రహం వస్తుంది కదా, అరే ఇంత తప్పు చేశారంటారా అని. ఏవదినా అది తప్పే కదా. ఏం చేయాలంటే యేసుక్రీస్తు ప్రభువారు శిష్యుల్ని అడిగాడు ఈ ఉపమానం చెప్పి, అరే ఇప్పుడు మీరు ఏం చేయాలి అని అంటే వాళ్ళు అన్నారు, వాళ్ళు చేసింది ముమ్మాటికి తప్పే ప్రభువా, ముమ్మాటికి తప్పే. ఈసారి వాళ్ళకి కౌలుకి ఇవ్వకుండా ఎవరైతే సక్రమంగా పంట ఇస్తారో వాళ్ళకి ఇస్తే పోద్దన్నాడు. దేవుడు చెప్తున్నాడు, ఆ మాట చూడండి ఎంత బాగుంటుందో. మత్తయి సువార్త 21వ అధ్యాయము, మత్తయి సువార్త 21వ అధ్యాయంలో ఆ యొక్క ఉపమానం ఉంది చూడండి. మత్తయి సువార్త 21వ అధ్యాయము 33 నుంచి ఆ యొక్క విషయం అంతా ఉంటుంది. అంతా నేను చెప్పేసాను కాబట్టి 41 వచ్చిన చూడండి. 41 వచ్చిన అందుకు వారు అంటే శిష్యులు చెప్తున్నారు, ఆ దుర్మార్గులను కఠినముగా సంహరించి వాటి వాటి కాలముల యందు తనకు పండ్లను చెల్లించునట్టి ఇతర కాపులకు ఆ ద్రాక్ష తోట గుత్తకిచ్చునని ఆయన వారితో చెప్పారు. అందుకు యేసు వారిని అన్నాడు, ఇల్లు కట్టువారు నిషేధించిన రాయి మూలకు తలరాయి అయ్యను, ఇది ప్రభువు వల్లనే కలిగిను, ఇది మన కన్నులకు ఆశ్చర్యం అన్నమాట మీరు లేఖనములు ఎప్పుడునూ చదవలేదా అంటూ. కాబట్టి దేవుని రాజ్యము మీ యొద్ద నుండి తొలగించబడి దాని ఫలమిచ్చు జనులకీయుడని మీతో చెప్పుచున్నాను. ఇక దేవునికి కూడా కోపం వస్తే ఏం చేస్తాడో తెలుసా? ఇక ఉపేక్షించేది లేదు. ఎందుకంటే మొదటగా 3 పంపాము, వాళ్ళని కూడా చంపారు. తర్వాత అంతకంటే ఎక్కువ మందిని పంపాము, వాళ్ళని అదే పని చేశారు. ఇక లాభం లేదనుకున్న సాక్షాత్తు కుమారుణ్ణి పంపినా సరే
మీరు మాట వినలేదు, అదే పని చేశారు. ఇంకా ఎవరైతే మాట వినరో వాళ్ళ దగ్గర నుంచి తీసివేయబడి ఆ దేవుని రాజ్యం ఎవరికి ఇస్తారంట? ఎవరైతే వింటారో దేవుని మాటలు, ఎవరైతే దేవుణ్ణి గట్టిగా ఆనుకొని ఉంటారో వారికి మాత్రమే దేవుని యొక్క రాజ్యం, అందరికీ కాదు. ఎవరు పడితే వాళ్ళు ప్రవేశించడానికి లేదు. ఈ ఉపమానం దేని గురించి చెప్పండి? ఈ ఉపమానంలో మన పాత్ర ఏంది చెప్పండి? ఇప్పుడు చెప్పబడినటువంటి ఉపమానంలో మనం ఏ కేటగిరీ వాళ్ళం? కౌలు తీసుకున్న వాళ్ళమా, ఆ చంపబడిన వారమా, కుమారుడువా? ఎవరు మనం? కౌలు తీసుకున్న దరిద్రులు మనమే. ఎంతమంది ప్రవక్తలు వచ్చినా, న్యాయాధిపతులు వచ్చినా, రాజులు వచ్చినా, సాక్షాత్తు యేసుక్రీస్తు ప్రభువారు వచ్చినా మనం వినలేదు. శిష్యులకు కూడా కోపం వచ్చి వాళ్ళందరూ కూడా చంపేయాలంటున్నారు. ఆ వినని గుంపు ఎవరంటే మనందరమే, ప్రియమైన వాళ్ళారా. ఆ వినని గుంపు మనందరమే. అంటే దేవుని మాటలను లక్ష్య పెట్టే వారంగా మనం లేము, విని విడిచిపెట్టే వారంగా ఉన్నాం. నాకు కాదులే అన్నట్టుగా ఉన్నాం. దేవుని యొక్క మందిరానికి వచ్చి కూడా మనం చాలా ఎలా ఉంటున్నామంటే మన ఇంట్లో ఉన్న దానికంటే ఫ్రీడంగా ఉన్న ప్రియమైన వల్ల మీరు గమనించాలి. మీరు దేవుని మందిరానికి వెళ్ళినప్పుడు మీ ప్రవర్తన చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇక్కడ నిలబడి చూస్తుంటాం కదా, ఎవరు జాగ్రత్తగా విన్నారు, ఎవరు సరిగా వినడం లేదు, ఏదేదో కబుర్లు చెప్పుకుంటారు, నవ్వుకుంటారు. ఇవన్నీ చాలా జాగ్రత్తగా ఉండాలి, చాలా జాగ్రత్తగా ఉండాలి. మీరందరూ కూడా ఆ కాపులకు సంబంధించిన వారిలా ఉన్నారు, కౌలుకు తీసుకున్న వారిలాగా. వాళ్ళ కాపులు అంటే మళ్ళీ ఇంకో మాట వచ్చిద్దేమో. బైబిల్లో అదే కదా రాసింది. దేవుడు మనల్ని ఎప్పుడు కూడా రిపీట్ చేస్తూ ఉంటే, కుమారుడు వచ్చినా కానీ మనం అలా చేస్తూ ఉంటే మనల్ని దేవుడు ఇంకా క్షమించడు. ప్రియమైన వాళ్ళారా, మారాలి. మనిషి మారకపోతే మనిషికి విలువే లేదు. మనందరం కూడా ఏదో ఒక సమయంలో ఎప్పుడో ఒకప్పుడు ఖచ్చితంగా మన మనసు మారకపోతే ఆనాడు యూదులు వాళ్ళందరూ కూడా, రోమీయులందరూ కూడా యేసుక్రీస్తు ప్రభువుని ఏ విధంగా సిలువేశారో ఇప్పుడు కూడా మనందరం కూడా సిలువేస్తున్నామని చెప్తాడు పౌలు గారు. హెబ్రీయులకు రాసిన పత్రిక, చివరికి మాట చదువుకుని ముగించుకుందాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 5వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం, అందరు తీయండి. హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 5వ వచనం. దేవుని దివ్యవాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తర్వాత తప్పిపోయిన వారు తమ విషయంలో ఎవరినంట? దేవుని కుమారుని మరలా సిలువేయచ్చు అంటే మనందరం కూడా యేసుక్రీస్తు ప్రభువారిని మరలా ఏం చేస్తున్నామంట? సిలువేస్తున్నాం. మనందరం కూడా మరలా దేవునికి, మరి క్రీస్తుకి సిలువేస్తూనే ఉన్నాం. అది మనకు అర్థం కావట్లేదు. ఉండదా దేవునికి ఆవేదన? దేవునికి ఆవేదన లేదంటారా? చెప్పబడినటువంటి ఈ వాక్య భాగాల ద్వారా దేవుడు ఎంతగా ఆవేదన పడుతున్నాడో మనం అర్థం చేసుకోవాలి. ప్రియమైన వాళ్ళారు, ఎంతగా ఆవేదన పడుతున్నాడు. రోజు రోజుకి కూడా మనలో ఏమాత్రం కూడా మార్పు లేకపోతే, ఎంతమందిని పంపినా మారలేదు. చివరిగా క్రీస్తుని పంపిన, తన కుమారుని పంపినా కూడా మనలో ఎలాంటి మార్పు లేదు. ఎంతగానో ఆవేదన పడుతున్నాడు. ఒకనొక సమయాన ఈ భూమి మీద నుంచి మనం తీసేయడానికి కూడా ఆయన ఆవేదన పడతాడు. అప్పుడు కూడా ఆవేదన పడతాడు. నా చేతులతో నిర్మించుకున్నానే, వీడిని తీసుకెళ్ళి నేను మరలా నరకంలో ఎలా చూడాలి అన్నదే ఆయన ఆవేదన. వచ్చేవారు మరిన్ని సంగతులు మాట్లాడుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, కృపగల దైవం, మీకు వందనాలు నాయన. ఇంతవరకు కనతండ్రి అయిన మీ యొక్క ఆవేదన గురించి ప్రభా, మీ లేఖనాలు కొన్ని మాటల ద్వారా ప్రభా మీ బిడ్డలతో మాట్లాడాను. మేమందరం కూడా నాయన మార్పు లేని వారంగా ఉంటున్నాం. ఎంతమందిని మీరు పంపినా, ఆఖరికి చివరిగా మీ కుమారుణ్ణి పంపినా సరే మాలో ఇంకా మార్పు రాలేదు నాయన. మా క్రియల ద్వారా, మా చేష్టల ద్వారా, మా చర్యల ద్వారా నాయన ఇంకా క్రీస్తును సిలువ వేస్తూనే ఉన్నాం. వద్దు నాయన,
మేము నరకంలో ఉండడం మీకు ఇష్టం లేదు కదా నాయన. అందుకని అంతమందిని ప్రవక్తల ద్వారా మీరు మాతో మాట్లాడారు. క్రీస్తు ద్వారా కూడా మీరు మాతో మాట్లాడారు. మా హృదయాలను ప్రభ మేము సరి చేసుకొని, హృదయానికి ప్రభ మీకు అప్పగించుకొని, వాక్యానికి అప్పగించుకొని అయినా వాక్యానుసారంగా జీవించి మమ్మల్ని మేము మార్చుకొని అయినా మీరు ఇచ్చే ఆ మహాలోకంలోకి వెళ్ళే భాగ్యాన్ని మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తున్నాం. నా తర్వాత మాట్లాడబోయే అనే పక్షాన్ని మీరు నిలబడి మాట్లాడమని, సహాయం చేయమని క్రీస్తు యేసు నామములో మనవులు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు. అందరికీ వందనాలు. ఒకసారి పైకి లేచి కీర్తన పాడుకుందాం. హలో హలో